శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న మౌనోపాసన చెప్పుకున్నాము. అన్ని విధాలైన పూజా ద్రవ్యాలని మానసికంగా సేకరించి అర్చనాది షోడశోపచారాలు భగవంతుడికి మనసుతో చేసే పూజ మానసిక పూజ అని చాలా మంది అనుకుంటారు, కానీ ఆత్మనిష్టే నిజమైన మానసిక పూజ అని ఇక్కడ చెప్పారమ్మా. ఆత్మనిష్ట అంటే ఏమిటో కూడా చెప్పారు కదా. తర్వాత అహంకార వాదన ఇది కూడా మరి చెప్పానో లేదో గుర్తులేదు. చెప్పారమ్మా. అహంకార వాదన సరేలే, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ప్రారబ్ధం స్వప్రయత్నం అనే రెండింటిలో ప్రారబ్ధం చాలా బలీయమైందని కాదు, స్వప్రయత్నమే గొప్పదని వాదిస్తారు చాలా మంది. అట్టి వారు తమ అహంకారం పుట్టుట గిట్టుటను గురించి కొంచెమైనా ఎరుగరు. వారు పామరులు అని చెప్పి నేను నేను అని ప్రతి ఒక్కరి హృదయంలో స్ఫురిస్తున్న పరవస్తువుని విచారించి తెలుసుకుని మౌన స్థితిని పొందాలి. నేను అన్న తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో చూస్తే అక్కడ నేను అని అనకుండానే ఒక స్ఫురణ ఉంటుంది. ఆ స్ఫురణే పరమాత్మ అని గుర్తించి ఇక మౌనంగా ఉండాలి. దానికి విరుద్ధంగా అహంకారం చేత కొందరు గంతులేసి గొంతు చిచ్చుకొని మతపరమైన సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తూ ఉంటారు. అది సరి అయినటువంటి అవగాహన కాదు. నిజాన్ని కప్పిపుచ్చడమే తర్కాల వాదగుణం. అసలు నిజం ఈ తర్కంలో అసలు నిజం మరుగైపోతుంది. వీళ్ళ తర్కాలే వితర్కాలుగా మారుతాయి. అసలు తర్కమే కల్పితం కదా, కాబట్టి అది బుద్ధిని కలిసివేస్తుంది. అటువంటి తర్క బుద్ధి అనే గోతిలో పడ్డవారు ఆత్మజ్ఞాన సూర్యుని కాంచలేరు. శబ్దజాలాలకి తర్క వితర్కాలకి మీ బుద్ధిని బానిసని చెయ్యవద్దు. అవన్నీ ఏవో అసలు విషయం మీద ఆసక్తి లేక తమ నమ్మిన సిద్ధాంతాలు కొన్ని పెట్టుకుని వాట్ల కోసం వాళ్ళు పడే తాపత్రయమే తప్ప పరమాత్మను పొందడానికి చేసే ప్రయత్నం కాదు. ఎప్పుడైతే నువ్వు సాత్విక మనస్సుతో అంతర్ముఖుడవైతే భేద దృష్టిని విడిచిపెట్టి నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకొని ప్రకాశిస్తావు అని చెప్పారమ్మా. ఇక్కడ తర్వాతది కొలతల మాయ. కొలతలు అంటే ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. ఇవి హృదయంలో వెలిగే సద్వస్తువు యొక్క అస్తిత్వం కారణంగా గోచరిస్తున్నాయి. మన హృదయంలో ఆ సద్వస్తువ స్థిరంగా ఉండి ప్రకాశిస్తోంది కనుకనే ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనేటువంటి త్రిపుటి మనకి తెలియబడుతుంది. అదే ఆ ప్రకాశమే లేకపోతే ఇవన్నీ కూడా దీనివల్ల ఇది కార్యకారణాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అక్కడ అవన్నిటినీ తెలుసుకునే ఒక ప్రకాశం లేకపోతే, అందుచేత సద్వస్తువైన ఆ ఆత్మకి ఏమైనా ప్రమాణాలు కావాలా? అక్కర్లేదు కదా. అందుచేత ఆత్మను ఎరుగగల ప్రమాణం ఏముంటుంది? తనకదే ప్రకాశిస్తోంది. దాన్ని తెలుసుకోవడానికి ఏ ప్రమాణం చెప్పాలి? ఈ రుజువులు సాక్ష్యాలు ఏం కావాలి? నేనున్నాను అన్న నీ అనుభవానికి ఏ రుజువు కావాలి? ఏ సాక్ష్యం కావాలి? అందుచేత ప్రమాణాలతోటి, ప్రమేయాలతోటి తెలుసుకునేవాడు ఎవడు అనేటువంటి ప్రశ్నతోటి ఏ సంబంధము లేకుండా తనకు తానే ఉన్నటువంటి ఆ సద్వస్తువుకి నీకు ఏం ప్రమాణాలు కావాలి? ఏ ప్రమాణము అక్కర్ లేకుండానే నీ స్వరూపమై ప్రకాశిస్తున్న ఆ పరబ్రహ్మము, దాని సన్నిధానంలో ఉన్నట్లు తోస్తున్నటువంటి ఈ త్రిపుటి, ఇది సత్యం అనుకుంటున్నారు తప్ప దీనికి ఆధారమైన ఏ ప్రమాణము అక్కర్ లేకుండా తనకి తానే ఉన్న సద్వస్తువుని గుర్తించలేకపోతున్నాం. ప్రమాత ఉన్నంత వరకే ప్రమాణ ప్రమేయాలు ఉన్నట్లు తోస్తాయి. ప్రమాత అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఉన్నాడని చెప్పడానికి కారణం ఏమిటి, ఉంటే ఎలా ఉంటాడు, ఇవన్నీ ఎప్పుడు ఆ ప్రశ్నించేవాడు ఉన్నంత వరకే. అయితే ప్రమాత అయిన ఈ అహంకారం గారు తనకి మూలమైన ఇవన్నీ అడుగుతున్నాడే వీడు, ఈ రుజువులు సాక్ష్యాలు అడుగుతున్నాడు కదా వీడు, తనకి మూలమైన ఆత్మను దర్శించి అందులో మునిగి నశించిపోతే అప్పుడు ఈ ప్రమాత, ప్రమాణ, ప్రమేయాలు మూడు నశిస్తాయి. తెలుసుకోవడాలు, తెలియబడ్డాలు, తెలిసేది, అది ఇది అనేటువంటి గందరగోళం అంతా ఎవరికి? వాడేమో తన్ను తాను ప్రశ్నించుకోడు. తాను దేని వల్ల ఉన్నానో దాన్ని ప్రశ్నించుకోవడం మానేసి ఇది ఇలా ఉందంటారు, అలా ఉన్నది, అది ఎందుకు, ఇది ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. వాటికి సమాధానాలు ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా వాడికి సమాధానం రాదు.
అసలు ఇవన్నీ అడుగుతున్న నేనెవరు అని తాను ప్రశ్నించుకుంటే తనకు మూలమైన ఆత్మను గుర్తించిన క్షణంలో ఇక ఈ ప్రమాణ ప్రమేయాలని నశించిపోతాయి. ఇంకేమడుగుతాడు? దేని గురించి అడుగుతున్నాడో, దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో, తెలుసుకున్న దానిని ఎలా సాధన చేయాలనుకుంటున్నాడో, సాధన చేసి దేనిని అందుకోవాలనుకుంటున్నాడో వాడు ఎక్కడెక్కడో ఏదో కారణాలని ఎవరో చెప్పారు కాబట్టి చెయ్యాలనుకుంటాడే తప్ప అసలు ఇవన్నీ చేసే నువ్వెవరో అని ప్రశ్నించుకుంటే తన ఆత్మస్వరూప మూలాన్ని అప్పుడు ఆ రకంగా పరమాత్మని పొందగలుగుతాడు తప్ప పరమాత్మని పొందాలి అనే ఒక తలంపు కలిగి దానికోసం బయట అవి చెయ్యాలి ఇవి చేయాలి ఇలా చేయాలి అలా చేయాలనుకుని చేసినంతసేపు కూడా వాడు పరమాత్మని పొందలేడు. అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ అసలు నాకు స్వయంగా శక్తి ఉందా, నేను ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాను, ఒకవేళ ఒక సాధన చెయ్యాలి అంటే ఎలా చేయగలుగుతున్నాను, ఎవరో ఏదో చెప్పారు అలాగా నేను చెయ్యాలంటే నేను ఎలా చేయగలుగుతున్నాను, నాకు చేతనైంది అంటే నేను నేర్చుకున్నాను నేను చేయగలను అంటాం మనం. సరే నీకు చేతనయ్యింది అంటే నువ్వు చెయ్యగలుగుతున్నావు అంటే ఒక్కసారి ఇలా నేను నేర్చుకొని చెయ్యగలుగుతున్నాను అంటే ఎలా చేయగలుగుతున్నాను, దేనివల్ల చేయగలుగుతున్నాను అని ప్రశ్నించుకుంటే ఈ చేసే నేనెవరు అసలు అని ప్రశ్నించుకుంటే తన మూలమైన ఆత్మను తాను చేరుతాడు. ఇక చెయ్యడాలు చేయకపోవడాలు, తెలుసుకోకపోవడాలు, పొందకపోవడాలు అన్నది లేకుండా తన నిజస్వరూపంలో స్వస్థితిని పొందుతాడు. ఇదే కొలతలు, ఇది ఇలాగా అది ఎలాగా అంటూ దీనివల్ల ఇది వస్తుంది దానివల్ల అది వస్తుంది, ఇలా చేయాలి అలా చేయకపోతే నాశనం అయిపోతావు, ఇలా చేసి ఎంతో గొప్పవాడు అవుతావు అని చెప్పబడే మాటల వలయంలో చిక్కుకొని వాటిలోనే ఉన్నంతసేపు కూడా వాడు ఎప్పుడు కూడా పొందవలసిన దాన్ని పొందడు. సరే ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఇన్ని రకాల విధానాలు ఉన్నాయి, దీనిలో ఏదో ఒకదానిని నేను చేస్తాను, చేస్తే నాకేమొస్తుంది, భగవంతుడు అంటే ఎవరో నాకు తెలుస్తుందా, భగవంతుడి నుంచి ఏది పొందాలని నేను అనుకున్నా దాన్ని పొందగలుగుతానా, అసలు నేను భగవంతుడి నుంచి నాకు ఏం కావాలి, నేనేం పొందాలనుకుంటున్నాను, చావు లేకుండా ఉండడం కోరుకుంటున్నానా, లేకపోతే కష్టాలు రాకుండా ఉండడం కోరుకుంటున్నానా, మరి లేకపోతే భోగాలు భాగ్యాలు అధికాధికంగా కావాలని కోరుకుంటున్నానా, అవి నేను కోరుకున్నప్పుడు భౌతికంగా ఎవరెవరు ఏది చెప్పారో అవన్నీ చేస్తూ పోతే రావచ్చేమో, కానీ నాకు జన్మ మృత్యువులు లేకుండా ఉండాలి, ఎప్పుడు అశాంతి కలగకుండా ఉండాలి అని గనక ప్రయత్నిస్తే అట్టివాడు ఈ బాహ్యంగా చెప్పినది ఏది చేసినా కూడా వాడు ఆ జన్మ మృత్యువు లేని స్థితిని శాంతిని పొందలేడు. మరి ఎప్పుడు పొందగలుగుతాడు అంటే అట్టి శాంతిని జన్మ మృత్యువు లేని స్థితిని పొందిన సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన అనుభవంతో కూడిన బోధ వల్ల ఇన్ని అడుగుతున్నావు కదా, అడిగి నువ్వెవరివి, ముందు నువ్వు ఉంటేనే కదయ్యా ఇది చేయాలి అది చేయాలన్నది, నువ్వెవరి ఒక్కసారి చూసుకో అని ఆయన ఆ చూసుకునే పద్ధతి తెలియచెప్పినప్పుడు ఆయన చెప్పినట్లుగా నేనెవరినా తను ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నించుకునేవాడే లేకుండా పోవడం చేత అప్పుడు వాడు ఏ శాంతిని పొందగలుగుతున్నాడో దానిని పొందగలుగుతాడు తప్ప ఈ ప్రమాణ ప్రమేయాలతో కూడినటువంటి ఏ క్రియల వల్ల పరమాత్మని శాంతి పూర్వక స్థితిని పొందలేరు అని అర్థమమ్మా. అర్థమైందా? కొలతల మాయ ఇలా ఉంటుంది. ఎంతసేపు బాహ్య విషయం ఇలా చేయాలి అలా చేయాలి అలా చేస్తే అది వస్తుంది ఇలా చేస్తే ఇది వస్తుందని చెప్పే వాళ్ళను పట్టుకుని వేళ్లాడతారే తప్ప ఆ వచ్చినవన్నీ ఎంతకాలం ఉంటాయి ఎలా ఉంటాయి అన్న సంగతిని ఆలోచన ఈ నిమిషాలు నాకు ఇది కావాలి ఇది అయిపోతే చాలు అనుకుంటానే తప్ప ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ చేస్తున్న నేనెవరిని అని ప్రశ్నించవంత వరకు కూడా ఈ మాయ వలలో నుంచి వాడు బయటపడడు అంటూ కొలతల మాయని గురించి చెప్తూ ఇప్పుడు పరోక్ష జ్ఞానము ఇండైరెక్ట్ నాలెడ్జ్ మనోవాసనలు నశిస్తే అపరోక్షమైన విశుద్ధ అనుభవ జ్ఞానం కలుగుతుంది. మనసులో ఉన్నటువంటి వాసనలు ఇది కావాలి అది కావాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఆనాడు ఇవన్నీ ఈ తలంపులన్నీ నశిస్తేనే అపరోక్షమైన విశుద్ధమైన శాంతిపూర్వకమైన అనుభవం మనకి కలుగుతుంది. దానివల్ల నీ జీవుని వేదన, దేనికి వేదన జీవుడికి,
మోక్షం కావాలి. ఎవ్వరి చేత బంధింపబడకూడదు, ఏ బాధలు నాకు రాకూడదు, దుఃఖమే నాకు ఉండకూడదు అనే కదా ప్రతి జీవి ప్రతి ప్రాణి అనుకుంటారు. దానికోసమే కదా ఎన్ని ప్రయత్నాలు, ఏ ప్రాణి ఏ జీవి చేసినా దానికోసమే కదా. దానికోసం చేసే ప్రయత్నాల్లో వేదనే ఉంటుంది కదా. కాబట్టి ఈ జీవుని వేదన ఎప్పుడు తీరుతుంది? వేదన అంటే నన్నెవరు బంధించకూడదు, నన్నెవరు వ్యతిరేకించకూడదు, నన్నెవరు బాధించకూడదు. అంటే ఇప్పుడు బాధింపబడేవాడిగాను, వ్యతిరేకింపబడేవాడుగాను, బంధింపబడేవాడిగాను ఉన్నావన్నమాట. అవునా? బంధంలో ఉన్నామని తెలిసిపోతుందా? తెలుస్తుందమ్మా. అవన్నీ మనకున్నాయి ఈ లోకంలో. ఎవరన్నా అంటే నేను ఊరుకోనంటాడు. అంటే ఎవరైనా ఏదన్నా అంటే ఉలికులికి పడే భయం నీకుంది. అవునా? ఎవ్వరూ నన్ను బాధ పెట్టకూడదు అంటే నువ్వు బాధ పెట్టబడేవాడివై ఉన్నావు. నాకు దుఃఖమే ఉండకూడదు అంటే దుఃఖిస్తున్నావు అన్నమాట. ఇలా ఎవరు ఆలోచించరు. ఇదే బంధం, ఇది నాకు ఉండకూడదు అంటే నీకేం కావాలి? మోక్షం కావాలి. అన్నిటి నుంచి విడుదల. ఎవ్వరూ నన్ను ఏం చేయకూడదు, ఎవ్వరూ నన్ను ఏం అనకూడదు, ఎవ్వరూ నా సుఖానికి అడ్డు రాకూడదు. అది నా కోరిక. అంటే ఏమిటనమాట? ఇవన్నీ నన్ను బంధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, భయపడుతున్నాయి, దీని నుంచి నాకు విడుదల కావాలి అంటే మోక్షం అంటే ఇది. మోక్షం అంటే ఏమిటి మరి? మోక్షం అంటే చెప్పాడుగా, నన్నెవరూ చంపకూడదు. అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోశోషయేవచ. నన్నెవరు ఎండించకూడదు, నన్ను ఎవరు మండించకూడదు, నన్నెవరు నరకూడదు, నన్నెవరు చంపకూడదు. అది కోరిక. ఎవరికీ నేను చిక్కకూడదు. నిజంగా నీ స్వరూపం అదే. కానీ నువ్వు ఏది దేనికైనా చిక్కుతుందో, ఏది బాధింపబడుతుందో, ఏది బంధింపబడుతుందో, ఏది కాల్చబడుతుందో, ఏది తెగబడుతుందో అది నేను అనుకున్నావు. అదేది? శరీరం కదా. అది నువ్వు అనుకుని అది నాకు ఉండకూడదు అంటావు. అది దానికి ఉండి తీరుతుంది. కానీ అది నువ్వు కాదు, నీ స్వరూపము పరమ ప్రకాశము. దాన్ని ఎవరు కాల్చలేరు, చంపలేరు, తడపలేరు, ఎండించలేరు, ఖండించలేరు. అది దాని స్వరూపం. నువ్వు కానిది నువ్వు అనుకోవడం చేత, నువ్వు దేని చేత బాధింపబడి బంధింపబడి ఉన్నాను అనుకుంటున్నావో అది తప్పకుండా బాధింపబడి బంధింపబడి నశించిపోయేదే తప్ప దానికి నశింపు లేకుండా ఉండడం కుదరదు. అది నువ్వు కాదు. నిన్ను ఎవ్వరూ చంపలేరు, నిన్నెవ్వరూ తడపలేరు, నిన్నెవ్వరూ కాల్చలేరు, బంధింపలేరు, బాధింపలేరు. అట్టి దివ్య స్వరూపము నీది. నువ్వు ఎటువంటి దుఃఖ లక్షణాలు, బాధాకర లక్షణాలు, భయము పడే లక్షణాలు ఉన్నాయో దానిని నేను అనుకుంటున్నావు. ఎలాగ దొంగని చూసి దొంగ అనుకున్నట్టు, తాడుని చూసి పాము అనుకున్నట్టు, ఇదిగో ఇటువంటి ఈ నశించేది, మరి బాధింపబడేది, బంధింపబడేది అయినటువంటి దేహాన్ని చూసి నేను అనుకుంటున్నావు. కాదు, ఇది నేనేనా అని ప్రశ్నించి చూడు. అప్పుడు నీకు గురువు బోధ వల్ల, నీ పరిశీలన వల్ల ఇది నేను కాదని తెలుస్తుంది. అప్పటికి బాధలు పడేటువంటి, వేదన పడేటువంటి అవసరం లేని మోక్షం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ దేనివల్ల ఇలా ఉందా, అలా ఉందా, అలా అవుతుందా, ఇలా అవుతుంది, ఇలా అవదేమో, అలా అవదేమో, నువ్వు ఊరికే మనసులో అనేక భావనలు చేస్తూ ఉంటావు. దానివల్ల అలజడిని పొందుతావు, దానివల్ల అశాంతిని పొందుతావు. చచ్చిపోతాను, పుచ్చిపోతాను, ఇలా అయిపోతాను, అవన్నీ ఆలోచనలే కదా. ఈ ఆలోచనలన్నిటినీ ఒక్క క్షణం ఆపి చూడు. దేన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, దేని గురించి బంధంలో ఉన్నాను అనుకుంటున్నావో, ఏది నిన్ను బాధ పెడుతుంది అనుకుంటున్నావో దాని గురించినే కదా ఆలోచనలన్నీ అనుకుంటాయి. ఒక్కసారి దాన్ని గురించి ఏ ఆలోచన చేయకుండా ఉంటే అప్పుడు నీకు శుద్ధమైన శాంతి, నిశ్శబ్దం అనుభవానికి వస్తుంది. అదే సత్య జ్ఞానం.
అదే నీ నిజస్వరూపం. దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దానివల్లనే జీవుని వేదన తీరుతుంది తప్ప మరి దేని వల్ల జీవుని వేదన తీరదు. ఆత్మని గురించిన గ్రంథం విద్య చేత ఎప్పుడూ తీరదు. ఆత్మని గురించిన విషయాన్ని నువ్వు గ్రంథాలలో నేర్చుకున్న విద్యల వల్ల నీకు ఎప్పుడూ తీరదు. శరీర తాపం ఎండమావితో చల్లబడనట్లే బాగా ఎండగా ఉంది, ఒళ్ళు మండిపోతుంది, ఎండమావిలోకి వెళ్ళి నువ్వు స్నానం చేసి చల్లబరుచుకుందామంటే తీరుతుందా? తీరదు. అలాగే ప్రాణులు యొక్క స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కూడా పరోక్ష జ్ఞానంతో తీరవచ్చు. పరోక్ష జ్ఞానంతో తీరవచ్చు. ప్రాణుల మోక్షేచ్ఛ కూడా పరోక్ష అంటే గ్రంథ జ్ఞానంతో తీర్చవచ్చా? మరి ఎండమావుల్లో నీటితో శరీర తాపాన్ని గనుక మనం తీర్చుకోగలిగితే ప్రాణుల యొక్క మోక్ష ఇచ్చ అంటే బంధం నుంచి విడుదల, భయం లేని స్థితి పొందడం కోసం గ్రంథంలోంచి కూడా నేర్చుకోవచ్చు. ఎండమావిలో నువ్వు నీళ్ళతో ఒళ్ళు కడుక్కోగలిగితే అంటే కుదరదు అనే గ్రంథాలు చదివి మనం మన నిజస్వరూపం, మన స్వేచ్ఛని పొందలేము అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక శుద్ధ పరమాత్మ స్వరూప అనుభవమే. శుద్ధమైన పరమాత్మ స్వరూప అనుభవమే అద్వైత అపరోక్ష జ్ఞానము. అనుభవం కానిది శాస్త్ర పఠనంతో గ్రహించినది అయిన పరోక్ష జ్ఞానం దాన్ని పరోక్ష జ్ఞానము అంటారు. అనుభవంలోకి రాలేదు, శాస్త్రాలు చదవడం వల్ల మన బుద్ధికి తెలిసింది. మాకు తెలుసండి, అది ఇలాగని చెప్తారు. అది పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం కాదు. పాపాత్ముడైన రాక్షసుని పుణ్యజనుడు అని పిలవడం ఎలాంటిదో ఈ పుస్తకాల్లో చదివి అక్కడ ఇక్కడ విని జ్ఞానం గురించి మాట్లాడడం అలాంటి అజ్ఞానమే. పాపాత్ముని అయిన రాక్షసుని పుణ్యాత్ముడు అని పిలిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. పుస్తకాల్లో చదివి, శాస్త్రాల్లో చదివి వారు వీరు చెప్పినది ఇది అదే కదా, అది ఇదే కదా, మాకు తెలిసిపోయింది అనుకుంటే అలాగే ఉంటుంది. అది పరోక్ష జ్ఞానం అంతా అజ్ఞానమే. అర్థమైందమ్మా? పరోక్ష జ్ఞానం అంటే ఆ పరోక్ష జ్ఞానం అంటే స్వయం అనుభవం. దాన్ని చెప్పారు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పారు. ఇలా ఉండాలట, ఇలా చెయ్యాలట, ఇలా చేస్తే అలా వస్తుంది, అలా చేస్తే ఇలా మాకు తెలుసు అన్నదంతా అజ్ఞానమే. ఎలా చేయాలని చెప్పారు అలా నువ్వు చేసి నిలవడమే అపరోక్ష జ్ఞానము, స్వీయ అనుభవము. మాటి మాటికి మనసు దేని గురించి తలుస్తుంది అంటే చూడండి అమ్మ, మీరు అందరూ చూసుకోండి, శరీరం గురించే తలుస్తుంది. దేహం నేను అనుకుని దీన్ని గురించినటువంటి అపేక్షతోటి ఇది బాగుండాలి, దీనికి సంబంధించి బాగుండాలి, దానికి కష్టం రాకూడదు, దీనికి కష్టం రాకూడదు, దీనికి బాధ రాకూడదు, దీనికి రోగం రాకూడదు అంటే ఎంతసేపు మన ఆలోచనలన్నీ ఈ శరీరం గురించే ఉంటాయి. అంతేకాకుండా గతాలు భవిష్యత్తులు కూడా శరీరానికి సంబంధించినవి ఉంటాయి. శరీరానికి సంబంధము లేనటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుందా? ఎవరైనా భయపడుతున్నారంటే, బాధపడుతున్నారంటే, సంతోషిస్తున్నారంటే, పొంగుతున్నారంటే, కుంగుతున్నారంటే దేన్ని గురించి అని తాము పరిశీలించి చూసుకుంటే దేహాన్ని గురించే. దేని గురించే? వాణిని గురించే చింత. అది అలా అవ్వకపోతే నాకేమైపోతుంది, వాణిని నేను కదా, మరి నాకేమైపోతుందో, నాకెంత బాధ వచ్చేస్తుందేమో, నేను భరించలేనేమో. అలాగే ఉండాలి. అలా ఉండకపోతే నాకు బాగోదు. నేనంటే దేహాన్ని కదా, మరి ఇవే ఆలోచన ఆలోచనలన్నీ దేహాన్ని చుట్టబెట్టుకొని కట్టగట్టుకొని దాన్ని గురించిన ఆలోచనలే ఉంటాయి. మనం పరిశీలించి చూసుకుంటే దేహ సంబంధము లేని ఆలోచన ఏదైనా ఉందా చెప్పండి? ఉందా? మరి ఇంత మోహం దేహం మీద పెట్టుకుని, ఇంత గట్టిగా దేహాన్ని చుట్టుకుని, మరి నాకు అపరోక్ష జ్ఞానం, ఆ పరమాత్మ జ్ఞానం కలిగింది అంటే కానే కాదు. ఇవన్నీ నీకు అపరోక్ష జ్ఞానం అంటే నీ స్వరూప అనుభవం నీకు కలగకపోవడానికి కారణం నీ మనస్సులో ఈ దేహ సంబంధమైన గతాల భవిష్యత్తులకి సంబంధమైన ఆలోచనలు తిరుగుతూ ఉండడం చేత.
ఎప్పుడైతే ఆ మనోవాసన నశిస్తే ఇంకంత ఏముంది, దేహం గురించి ఆలోచన ఆగిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? అది పరమ మౌనం అంటున్నారు, అదే శుద్ధ స్థితి అంటున్నారు, అదే నీ స్వరూపము. కాబట్టి శరీర తాపం ఎండమావితో తీరనట్లు ప్రాణుల మోక్షచ్చు కూడా గ్రంథ జ్ఞానంతో తీరదు. అనుభవ జ్ఞానం అవ్వాలి. అనుభవ జ్ఞానం అవ్వాలంటే గురువు సూచించినట్లుగా ఈ తలంపుల మూలమైన ఈ నేనెవరు అన్న తొలి తలంపుని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు కేవలం తలంపే గనక తలంపు పోతే దానికి తట్టుకున్న ఈ పరోక్షములన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు పరమ మౌనమైన శాంతి స్థితే మిగులుతుంది. అది మన అనుభవము అవ్వాలి, ఊహ కాదు. క్షుద్రమైన బుద్ధిని నశింపచేసే ఉత్తమమైన ఆత్మజ్ఞానం హృదయంలో లో దృష్టితో అన్వేషించి చేసే విచారణలో ఉదయిస్తుంది. ఈ క్షుద్రమైన బుద్ధి, మనసున్న బుద్ధి అన్న ఒకటి. క్షుద్రమైన బుద్ధి అంటే పరిమితమైన ఈ శరీరమే నేను అన్న అహంకార మమకార భావం వల్ల ఆ మనసు క్షుద్రమైంది. ఆ బుద్ధిని నశింప చేయాలి అంటే ఉత్తమమైన ఆత్మజ్ఞానం, అది హృదయంలో నేనెవరు అనేటువంటి దృష్టితో అన్వేషించి చేసే విచారణ వల్ల సత్యజ్ఞానం ఉదయిస్తుంది. బుద్ధిలో ఉన్న క్షుద్రత్వం అంతా ఎవరికి? భయం ఎవరికి? బాధ ఎవరికి? బంధం ఎవరికి? నాకు. ఈ పనులన్నీ చేస్తున్నాను కదా, బాహ్యం ఇచ్చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అలా చేస్తే చెడ్డది, అది చేస్తే ఇది వచ్చేస్తుంది, ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది, అమ్మ బాబు ఏమైపోతుందో అంటూ చేస్తున్న ఈ ఆలోచనతో కూడిన బుద్ధి ఎప్పుడైతే ఎవరికి అని ప్రశ్నించినప్పుడు నాకు అని సమాధానం వస్తే, ఈ నేనెవరు అని ప్రశ్నించేసరికి ఆత్మ విచారణతో అన్వేషిస్తే ఆ హృదయంలో ఒక క్షణం నిలబడి ఎవరికి అని ప్రశ్నించి నేను అన్న సమాధానం రాగానే ఈ నేనెవరా అని ఒక్క ప్రశ్న వేసి నిలబడితే అదే ఆత్మ విచారణ. అప్పుడు నిజమైన ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. శాస్త్రాలు చదివి ఆచరణ చేయని ఆత్మవిచారణ వంటకి ఉపయోగపడని కాగితంపై గీచినటువంటి సొరకాయ బొమ్మ లాంటిది. కాగితం మీద సొరకాయ బొమ్మ గీశారు, అది మీకు వండడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. శాస్త్రంలో చెప్పినవి ఇక్కడ అక్కడ విన్నవి మాకు తెలుసు అనుకున్నవి నీకు ఆత్మ స్వరూప నీ నిజ స్వరూప అనుభవానికి ఇవ్వడానికి పనికి రావు. ప్రతి క్షణము ఏ ఆలోచన కలిగినా ఎవరికి అని ప్రశ్నించు, నాకు అని మళ్ళీ నీలో నుంచే సమాధానం వస్తుంది. నేనెవరు అని ప్రశ్నించు, ఇక సమాధానం లేకుండా నీ స్వరూపం నీకు అందుతుంది. ఈ రెండు పనులు చెయ్యి. రెండు ఏది వచ్చినా ఎవరికి అని ఒకటి, నాకు అని ఇంకొకటి. నేనెవరు అన్న క్షణంలో ఇంకా సమాధానం లేనటువంటి ఒక నిశ్చల స్థితి, ఒక మౌన స్థితి అనుభవానికి వస్తుంది. అప్పటికి రెండో వస్తువు ఉండదు, అడిగేవాడు ఉండడు, అడగబడేది ఉండదు. ఆ పరమ మౌన స్థితే నీ స్వరూపము, అదే ఆత్మజ్ఞానము, అదే మోక్షము. చిత్రంలో గీసిన ఒక మండే జ్వాలతో వంట చేసి భుజించగలమా? అలాగే అహంకారం నశించగా కలిగిన అపరోక్ష జ్ఞానం చేత తప్ప ఆత్మసుఖము వాసనా జ్ఞానంతో అంటే శాస్త్ర జ్ఞానంతో లభించదు. అహంకారం నశిస్తే కలిగేటువంటి అపరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అంటే అనుభవమై ఉన్నటువంటి జ్ఞానం. దానివల్ల తప్ప ఈ ఆత్మసుఖాన్ని గురించి శాస్త్ర జ్ఞానంతో ఎంత చెప్పుకున్నా కూడా నీ వాసన క్షయం అవ్వకపోతే జ్ఞానం అనుభవానికి రాదు. తెలిసిందాన్నంతా తుడిచి అవతల పాడేయగలిగినప్పుడే, నేర్చుకున్నదాన్నంతా వదిలేసినప్పుడే. ఎందుకంటే నేర్చుకున్నవాడెవడు, తెలుసుకున్నవాడెవడు?
అని ప్రశ్నిస్తే నేను అని సమాధానం వస్తుంది. ఈ నేనే స్వయంగా శక్తి లేనివాడైపోతాడు ఎవడా అని ప్రశ్నించేసరికి. కాబట్టి వాడు ఆ క్షణంలో లేకుండా పోతాడు. అప్పుడు ఏది మిగులుతుందో అదే స్వరూప జ్ఞానము. బుద్ధిని ప్రకాశింపచేస్తూ హృదయంలో మూలమై దివ్య స్వరూపమైన జ్ఞానం కలిగితే, ఆహా, ఈ బుద్ధి నేను అనగలుగుతోందంటే, నాది నాది అనుకోనుకుని ఇన్ని ఆలోచనలు చేసి ఇన్ని వ్యవహారాలు చేయగలుగుతోందంటే దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? నేనని ఎలా అనగలుగుతున్నాను? ఎలాగ ఇన్ని ఆలోచనలు చేయగలుగుతున్నాను? ఎలాగ ఇన్ని వ్యవహారాలు చేయగలుగుతున్నాను? దేనివల్ల అని పరిశీలించి చూస్తే హృదయంలో దివ్యస్వరూపమైన జ్ఞానం, ఒక మహాశక్తి కనిపించకుండా, తను కదలకుండా ఈ ఈ బుద్ధిని కదిలిస్తున్న దివ్య శక్తి అనుభవానికి వస్తే తప్ప శాస్త్రజ్ఞానంతో చేసే వాద ప్రతివాదాలతో పరమ సుఖము ఎప్పటికీ కలగదు. ఎంతసేపు విన్న దానిని చక్కగా గ్రహించి, ఓ పెద్ద పెద్ద గొడవేమీ లేదుగా, 3 ముక్కలు, ఏది వచ్చినా ఎవరికి, నాకు, నేనెవరు, ఈ 3 చేయలేమా? ఈ 3 చేసేసరికి 3 రాలిపోయి ముక్తి మిగులుతుంది. చూడండి ఎంత తేలిగ్గా ఉందో. ఏదో ఒక ఆలోచన వచ్చింది, అవును అలాగే ఇలాగ అండమానిస్తే ఎవరికి, నాకు, నేనెవరు, ఆగి చూడు. ఈ 3 రాలిపోయి మూలమైన ఆత్మస్వరూపము అనుభవానికి వస్తుంది. ఇంతకంటే చెయ్యవలసింది ఏదీ లేదు. ఇంతకంటే ఏది చేసినా సరే నీకు బంధం పోదు, భయం పోదు అని చెప్తున్నారమ్మా. ఇదే పరోక్ష జ్ఞానానికి, అపరోక్ష జ్ఞానానికి. అపరోక్ష జ్ఞానం అంటే అనుభవము, పరోక్ష జ్ఞానము అంటే విని తెలుసుకున్నది, చదివి తెలుసుకున్నది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్తూ, జీవుడు ఒక్కడే. ఏమిటండి ఇంతమంది జీవులు ఉన్నారు కదా, ఒక్కడే అంటారేమిటి? లోకంలో జీవులు అనేకాలు కదా, లెక్క పెట్టలేనన్ని జీవులు ఉన్నాయి కదా, జీవుడు ఒక్కడే అంటున్నారు. ఏమిటి అంటే, ముముక్షువులు అని ముక్తిని కోరేవారు జీవుడు ఒక్కడే అని విచారణతో తమ హృదయస్థులై ఉంటారు. ముక్తిని కోరేవారు ఇప్పుడు మనమే అనుకుందాం, వాళ్ళు ఈ అనేక 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 జీవుల గోడ వదిలిపెట్టి, ఇప్పుడు నేను జీవుణ్ణి కదా, ఇప్పుడు నేను ఒక్కడనేనా నాలో ఉన్నాను, అనేక మందిని నా లోపల నేనెందుకు ఆలోచించి భావించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాను? నువ్వు ఆలోచిస్తున్నావంటే ఆ వ్యక్తులందరూ నీ లోపల నువ్వు కూర్చోబెట్టుకున్నట్టే కదా. ఎవళ్ళెవళ్ళో వస్తుంటారు, ఎవళ్ళెవళ్ళో కనపడుతుంటారు, వాళ్ళందరికీ నీ లోపల చోటిచ్చి జీవులు అనేకులు అనుకుంటూ ఉన్న నువ్వు నిజంగా అనేకమా, ఒక్కడివా? నేనొక్కడినే అని విచారణతో తమ హృదయ స్థితులై ఉంటారు. నేనొక్కడినే. మరి నా లోపల నేను కుప్పలు కూరుకు పెట్టుకున్నాను. నాకు వాళ్ళందరూ కనిపిస్తుంటే వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళ మీద రాగద్వేషాలు చూపిస్తూ ఉంటాను మానసికంగా. అదే బయట వ్యవహారంలో వ్యక్తీకరిస్తూ ఉంటాను. అనేక మంది ఉండడం వల్ల కదా. మరి ఎక్కడున్నారు వీళ్ళందరూ? నేను ఇచ్చిన, నా మనసులో నేను ఇచ్చిన చోటే కదా వాటికి కారణం. మరి వాళ్ళు అంతమందా? సరే, అంతమంది ఉంటే ఉండుగాక, నాకెందుకు? నేను ఒక్కడే ఉంటే కదా వీళ్ళు ఎంతమంది అనడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక్కడనే. నీలో నువ్వు ఒక్కడవే ఉన్నావా, కోట్ల మంది ఉన్నారా? ఒక్కడనే ఉన్నాను. ఒక్కడనే ఉన్నానంటే కోట్ల మందిని ఎక్కించుకు తిరుగుతున్నావు. వేల మంది ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతెంత మంది కూర్చున్నారో లోపలికి వచ్చి ఆ అంటూ బయటికి తీసుకొస్తున్నావు వాళ్ళని. అదే ఇప్పుడు తెలుస్తుందమ్మా. అదే ఒక్కడివే ఉన్నావా, వేల మందితో కూడి ఉన్నావా? ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఒంటరిగా ఉన్నానంటావు. నీ పెంటలని లోపల పెట్టుకు తిరుగుతూ ఉంటావు. అసలు ఒంటరిగా నువ్వు ఒక్కడివే ఉండడం అంటే ఏంటో తెలుసా?
అన్య చింతన చేస్తుంది. దేని ఎవ్వరి గురించి, ఒక్క నామరూపాన్ని గురించి నువ్వు లోపల ఆలోచించకుండా ఉండడం. చూస్తే నువ్వు అక్కడ ఉంటే నీవన్నీ తగులుకున్నాయి నీకు. కాబట్టి అవి అన్నీ ఉన్నాయి అనుకుని నేను తగిలించుకున్నవి, అవి అన్ని నేను తగిలించుకోపోతే లేవు. కాబట్టి నేను ఒక్కడనే అని ముముక్షువు విచారణ చేసి, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో విచారణ చేస్తే తమ హృదయ స్థితుడై ఉంటాడు. ఇంకా లోపల ఒక్కడే ఉంటాడు. అక్కడ ఏం అనేకాలు లేవు, ఎవ్వరు లేరు. నా ఇల్లు, నా వాకిలి, నా మగుడు, నా పిల్లలు, నా జల్లులు, నా మనవలు, నా బంధువులు ఎవ్వరు లేరు. నేనొక్కడిని. ఇంతకు ముందు బెల్లం చుట్టూ ఈ మూగిన ఈగల్లాగా అనేక మంది నా చుట్టూ పెట్టుకు తిరిగాను. ఇప్పుడు నేను ఒక్కడనే, అన్ని కొట్టేసాం బయటికి. దోమలన్నీ వెళ్ళిపోయిన గుడ్ నైట్లు ఏవో పెట్టుకుంటున్నాం కదా, అలాగే నువ్వు ఒక్కడవే. నిజంగా ఒక్కడవేనా? ఎవడైతే నా హృదయంలో నేనొక్కడనే, అన్య వస్తువుకి, అన్య నామరూపాలకి చోటే ఇవ్వకుండా నీ ఒక్కడవే నీ హృదయంలో ఉన్నావు అని హృదయస్థులై ఉంటారు. ఉన్నది నేనే ఉన్నాను అనుకుంటే ఉన్నారు అనుకున్న వారందరూ లేకుండా పోతారు. ఇది బాగుంది కదా? చాలా అమ్మా. నువ్వే ఉన్నావు. ముందు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాకనే అందరూను. అవునా? అందరూ అనుకుంటే ఉంటున్నారు, నేను ఉన్నది ఒక్కడని, నేనున్నాను అని తమ హృదయమందు స్థితులై ఉంటారు. అలా ఉండలేని అవివేకుల మనస్సులను నెమ్మదిగా ఒప్పించడం కోసం, అలా ఉండలేక ఇంతమంది ఉన్నారు కదా, ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా అంటారు. కదా ఏమిటి? ఎప్పుడు ఉన్నారంటున్నావు? నువ్వు ఉండి వాళ్ళందరూ ఉన్నారంటున్నావా? వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఉన్నానంటున్నావా? నువ్వు అక్కడవే ఉన్నావా? ఉన్న తర్వాత వీళ్ళందరూ ఉన్నారని నువ్వు అంటే ఉంటున్నారు కానీ లేకపోతే ఉంటున్నారా? లేరమ్మా. అందుచేత అలా ఉండలేరు పాపం. అలా ఉండలేని అవివేకుల మనస్సులను నెమ్మదిగా ఒప్పించేందుకు ప్రాణులు అనేకమేనయ్యా, జీవులు అనేకమే అనే మిథ్య అర్థవాదంగా వ్యవహరింపబడుతుంది. అనేకులే, నిజంగా అనేక మంది ప్రాణులు ఉన్నారు, అనేక మంది జీవులు ఉన్నారయ్యా. ఇవి కనపడుతున్నారుగా ఎదురుగుండా కనపడుతూనున్నారు. లోపల కూడా కనపడుతూ ఉన్నారు. అనేకులే. అవునా? అంచేత ఇది వట్టిదేరా. నువ్వు అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే ఉండదు. కాబట్టి అది మిథ్య అన్న అర్థవాదంగా వ్యవహరింపబడి చెప్తున్నారు. అసలు ఎందుకంటే అసలు పుట్టిందెవరు? ముక్తి పొందాలి అనుకున్నవాడెవడు? నేను అనే అహంభావం మీకు నిద్రలో దేహంతో బంధింపబడిన అజ్ఞానులు ఉన్నట్టు, అనేక మంది జీవులు ఉన్నట్టు, బంధాలు నశించిన జీవన్ముక్తులు కూడా ఉన్నట్టు మీకు తెలుస్తోందా? నేను అనే అహంభావం మీకు ఉదయించిన నిద్రలో నేనున్న భావం లేదు కదమ్మా. అది లేనప్పుడు ఈ దేహమే నేను అనుకున్నట్టు, అనేక మంది జీవులు ఉన్నట్టు, మరి అనేక బంధాలు నీకు ఉన్నట్టు, కొంతమంది బంధాలు నశించినటువంటి జీవన్ముక్తులు ఉన్నట్టు మీకు ఏమన్నా తెలుస్తోందా? నట్లు ఏమన్నా తెలుస్తున్నాయా? లేదమ్మా. ఒక్కసారి చూడండి, ఆలోచించి అప్పుడు మాట్లాడండి అంటున్నారు ఈయన. లేదు కదా? అప్పుడు ఎవడున్నావు? నేనొక్కడనే. అవునా? మరి అందుకే కదా అంత శాంతిగా సుఖంగా ఉన్నావు. అందుకే నిద్రానుభవ స్థితిని మెలకువలో గుర్తు తెచ్చుకో. అంటే వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, అది ఉంది, ఇది ఉందని లోపల వెలుపల నువ్వు భావించేవన్నీ వదిలి ఉండమని. ఉంటే అదే స్థితి, నువ్వొక్కడవే, ఉన్నది ఒకే ఒక సద్వస్తువ, అది నేనొక్కడనే.
అన్న అనుభవం ప్రతి నిద్రలో మనం పొందుతూనే ఉన్నాం. అప్పుడు అనేకులందరూ ఏమైనట్టు? ఈ జీవరాశి, ఈ జగత్తు ఏమైనట్టు? ఈ జీవన్ముక్తులు, ఆ మహర్షులు వాళ్ళందరూ ఏరి? ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా. వాళ్ళందరూ లేరు అనగలవు గాని నేను లేనని అనలేవుగా. నేనే నీ నిజ స్వరూపం. ఇంతకంటే నీకు అపరోక్ష అనుభూతి, ప్రత్యక్ష అనుభూతి, అనుభవము, ఇంతకంటే ఇంకేమిటి కావాలి రుజువు? ఎప్పుడు నువ్వొక్కడవే, నువ్వొక్కడవే సత్యం. మిగతావన్నీ అసత్యాలే, అనిత్యాలే, దుఃఖాలే, భ్రమలే, భ్రాంతులే. నువ్వే సత్యం, నువ్వే సత్యం. అవునా, నువ్వు సత్యానివేనా? మరి ఇంకా మోక్షం అదేగా. అసత్యాలు, అనిత్యాలు, దుఃఖాలు ఏమీ లేని స్థితే కదా మోక్షం. అక్కడ ఏముంది? పరమశాంతి, అవ్యయ సుఖం. ఇట్టిదట్టిని చెప్పడానికి వీలు లేని ఒక అద్భుతమైన అనుభవం ఉందా? అదే బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి అంటే. బ్రహ్మానందమేనా అది? పరమసుఖమేనా? కేవలం జ్ఞానమే. ఉన్నాను అన్న స్ఫురణ ఒక్కటే, ద్వంద్వాతీతం రెండోది లేదు. గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి, అది నువ్వై ఉన్న స్థితి, అదే సద్గురు స్థితి, అదే నీ స్థితి తప్ప మిగతా గతులన్నీ భ్రమలే అని చెప్తున్నారమ్మా. అది జీవుడు ఒక్కడే. ఒక్కడే ఉంటే వాడు జీవుడు కాడు, దేవుడే. నేను ఉండి అనేకముంటే వాడు జీవుడు, వాడు దుఃఖితుడు అని చెప్తూ విద్య అవిద్య ఒకదానికంటే మరొకటి శ్రేష్టమైందని విశ్లేషించే ఓయి జనులారా, దీనికంటే అది గొప్పది, దానికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పది అనుకుంటూ విశ్లేషించే ఓయి జనులారా, దేనిని అన్వేషిస్తే ఫలితంగా ఇక అన్వేషించడానికి, పొందడానికి ఏ వస్తువు లేకుండా పోతుందో, దేనిని వెతికితే ఇంకా వెతకవలసిన అవసరం లేదో, దేనిని పొందితే ఇక పొందవలసిన అవసరం లేదో, దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరం లేదో, ఆ వస్తువుని, తన్ను తానే ఆత్మని నిన్ను నువ్వు అన్వేషించడమే నిజమైన పరిశోధన. అదే నిజమైన విద్య తప్ప దానికి అన్యమైన విద్యలన్నీ అవిద్యలే. నిన్ను నువ్వు చేరితే ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఇక దేనికైనా ఉందా? లేదమ్మా. మరి ఇక ఆ విద్య నేర్చుకో, అది శ్రేష్టమైన విద్య. దేన్ని వెతికితే ఫలితంగా ఇక వెతకవలసిన అవసరం, దేన్ని వెతికావు? నేను ఎవరిని వెతికి ఇక వెతకవలసిన అవసరం లేని ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. ఇంక దేన్ని వెతుకుతావు? దేన్నైనా పొందాలి అంటే ఒకటి పొందితే ఇంకోటి ఇంకా మంచిది, ఇంకా గొప్ప ఉంటుంది. ఇక దేన్ని పొందితే ఇక పొందవలసిన అవసరం లేదు, అది నీ నిజస్వరూపమే. దాన్ని వెతకవయ్యా, ఆ అన్వేషణ చెయ్యాలి, దాన్ని పొందాలి అనుకునేటువంటి ప్రయత్నంలో నీవు ఈ ప్రయత్నం చేసే నువ్వు ప్రయత్నం అక్కర్లేకుండానే ప్రకాశిస్తున్న సద్వస్తు అన్న అనుభవం నీకు కలుగుతుంది. ఆత్మబోధలో చెప్పారు కదా, యల్లాభాన్న పరోలాభం, యసుఖాన్న పరసుఖం, యజ్ఞానాన్న పరిజ్ఞాయం, తద్బ్రహ్మేత్యవధారయే. ఏది లభిస్తే పరమలాభమో, ఏది అందితే పరమ సుఖమో, ఏది ఎరిగితే ఇంకా పరమ జ్ఞానమో, అదే పరబ్రహ్మము. ఇక తర్వాత ఇక తెలుసుకోవలసింది కానీ పొందవలసింది కానీ మరొకటి లేదు. ఉన్నది ఆ పరమస్వరూపమే. అక్కడ రెండోది లేని దివ్య అనుభవమే. అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా. అదే నిజమైన విద్య.
ఆత్మని ఉత్సుకతతో విచారించి తెలుసుకునే శక్తి గల ముముక్షుకి ఆత్మ అంటే నేనెవరు అని గాఢ జిజ్ఞాసతో విచారించి తెలుసుకునే శక్తి గల ముముక్షువులకి జగత్తులోని వస్తువుల గురించిన విద్యతో ఏం పనుంది? అసలు నాకు తెలియవలసింది తెలియాలి. ఇవన్నీ తెలుసుకుంటే నాకు ఒరిగేదేముంది? అవన్నా చస్తాయి, ఈ నేనన్నా చస్తుంది. ఏది తెలిస్తే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఏది పొందవలసిన అవసరం లేదు. దానిని తెలుసుకోవడానికి ఉత్సుకత చూపించే శక్తి కలిగిన ముముక్షువులకి ఇక జగత్తులోని వస్తువుల గురించి ఇదేమిటి ఇదెక్కడ అని తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఉండదు. తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? దాన్నే భగవాన్ ఊడ్చి పారవేయవలసిన చెత్తని ఊడ్చి పారవేయక ఇవి కాగిత ముక్కలన్నీ పొల ముక్కలన్నీ అని ఎవరైనా లెక్కలు పెట్టుకుంటారా? ఈ విద్య కంటే అంతర్ముఖమై, ఈ బాహ్య విద్య కంటే అంతర్ముఖమై విచారించి పొందే ఆత్మజ్ఞానమే అతి శ్రేష్టమైన విద్య. పిదుకు ఆ విద్య నేర్చుకో. ఏది అసత్యమో అనిత్యమో, ఏది దుఃఖమో అనిత్య వస్తు విచారణ చేసి చూడు. ఇక్కడ నిత్య వస్తువేదో అనిత్య వస్తువేదో, ఏవి వచ్చిపోతున్నాయో ఏది రాకుండా ఉందో, ఏది ఉండడం వల్ల అన్ని తెలుస్తున్నాయో ఏది లేకపోతే ఏమీ తెలియవో ఆ సత్వస్తుని విచారించి చూస్తే నీవే ఆ శాశ్వతమైన వస్తువై అనుభవాన్ని పొందుతావు. ఇవన్నీ అశాశ్వత వస్తువులను నీకు అవలీలుగా గ్రహించగలుగుతావు. అట్టి విద్య నేర్చుకోవయ్యా. అట్టి విద్య బ్రహ్మ విధుని వద్దనే దొరుకుతుంది. ఆత్మస్వరూపాన్ని బాగా ఎరిగి దానికి అన్యమైన జగత్తంతా మిథ్య అని త్రోచిపుచ్చే జ్ఞానమే దేశకాలాలకి అతీతమైన జ్ఞానం అని తెలుసుకో. ఆత్మస్వరూపాన్ని ఎరిగిన తర్వాత దానికి అన్యంగా ఇది తెలియబడుతోన్నా, ఎంత గొప్పవైనా తెలియబడే ఈ జగత్తంతా ఊరికే అలా అనుకుంటే అది గొప్ప దానిలా ఉంటుందే తప్ప అదంతా మిథ్యే అని త్రోసిపుచ్చేటువంటి జ్ఞానం ఏదో అది దేశకాలాతీతమై ఉన్నది ఈ స్వరూపమైన సత్య జ్ఞానం అని తెలుసుకో. అంతే తప్ప వేరే ఏ విద్యలైనా శ్రేష్టమైన జ్ఞానం కాదు. ఎవరు ఇంత గొప్ప తెలివి, అంత గొప్ప తెలివి, ఇంత జ్ఞానం, అంత గొప్ప సైంటిస్టులు అది చేశారు, ఇది అదంతా గొప్పది కాదు. అంత గొప్ప పరిశోధనలు చేసే వాడి యందు ఏది ఉంటే వీడింత గొప్ప పరిశోధన చేశాడో దాన్ని వాడు తెలుసుకోకపోతే వాడు ఎంత పరిశోధకుడైనా సరే బంధితుడే. మా అర్థమైందా? అయ్యిందమ్మా. ఆత్మస్వరూపాన్ని బాగా ఎరిగి దానికి అన్యమైన ఈ జగత్తంతా మిథ్య అని తోసిపుచ్చే జ్ఞానమే దేశకాలాతీతమైన జ్ఞానం అని తెలుసుకో. అంతే తప్ప వేరే ఏ విద్య అయినా సరే శ్రేష్టమైన జ్ఞానం కాదు, అది గొప్పది కాదు. అంత గొప్పదైన దానిని తెలుసుకునేటువంటి నీ స్వరూప ప్రకాశమే గొప్పది. ఎంత గొప్పదానైనా తెలుసుకో, అది అంత గొప్పదిగా ఉంది అంటే అంత గొప్పదాన్ని తెలుసుకునే నీ స్వరూపం ఎంత గొప్పదో తెలుసుకో, అదే గొప్పది. శక్తి యొక్క లీలలుగా కనబడుతున్న ఈ ప్రపంచమంతా ఈశ్వరుని కంటే వేరు కాదు. ఇలాగున్నప్పుడు ఆత్మ చిద్రూపమైన ఈ లోకాన్ని తన కన్యమైన వస్తువుగా ఎంచి దానిపై రాగవిరాగాలతో కలత చెందే మనస్తత్వం మనకి అవరోధంగా ఉంది. మహాశక్తి యొక్క అచిత్ స్వరూపం కదా, ఏది ఉంది అదే ఉనికి. అవునా, అక్కడ ఉంది అని అనడానికి కూడా ఎవరు లేరు కదమ్మా. లేరమ్మా. ఉంది, ప్రకాశిస్తోంది. ఉండడం సత్ అయితే ప్రకాశించడం చిత్. దానినే ఆ చిత్తునే శక్తి అంటారు. ప్రకాశిస్తోంది. సూర్యుని వెలుగులో అనేక రకరకాల జీవరాశులన్నీ ప్రకాశించి పనులు చేస్తున్నాయి కదా. సూర్యుని వెలుగుకి ఈ జీవుల యొక్క పనులు ఏమైనా అంటుకుంటున్నాయా? అవి ప్రకాశిస్తే అవి కదిలితే ఏమిటి, మెదిలితే ఏమిటి, కదలకపోతే ఏమిటి, ఏమీ లేని ఎడారిలోనూ వెలుగు వెలిగిమ్ముతాడు. అన్ని ఉన్న జీవరాశులతో ఉన్న చోట వెలుగుని ఆయన వెలిగిమ్ముతాడు.
ఏమీ లేదని దిగుడు గాని ఇవన్నీ ఉన్నాయి నా వల్లే అని గొప్ప గాని సూర్యుడికి ఉంటుందా? సూర్యప్రకాశానికి ఉంటుందా? ఉండదు కదా. అందుచేత శక్తి అంటే చైతన్యము, చిత్, ప్రకాశము. ఆ ప్రకాశపు వెలుగులో అనేకముగా కనిపించుతుంది ఈ ప్రపంచం అంతా. ఈశ్వరుని కంటే వేరు కాదు. ఆ ప్రకాశాన్ని వేడి లేదు. ఆ ప్రకాశమే లేకపోతే ఇది ఫలానాది అని తెలియబడదు కదమ్మా. తెలియదమ్మా. అందుచేత ఆ ప్రకాశం గొప్పదా? ప్రకాశంలో ప్రకాశించే వస్తువు గొప్పదా? ప్రకాశమే గొప్పదై ఉంటే దానిలో ప్రకాశించే ఒక చిన్న వస్తువుకు నువ్వు పెద్ద విలువనిచ్చి గొప్పదని వెంపర్లాడుతున్నావే, అదే మాయ, అదే అజ్ఞానం. ఇలాగున్నప్పుడు ఆత్మ చిద్రూపమైన ఈ లోకానికి, ఆత్మ అంటే నువ్వే కదూ, నువ్వు తెలివి స్వరూపమై ఉన్నావు. అన్నిటినీ తెలుసుకోవడానికి ఆధారమైన తెలివి స్వరూపమై ఉన్నావు. నువ్వే చిత్తు. చిద్రూపమైన ఈ లోకాన్ని తనకంటే అన్య వస్తువుగా ఎంచి దాని మీద రాగ విరాగాలు పెట్టుకుంటోంది. నీ వల్ల అవి ఉంటుంటే అవి నాకంటే వేరు అనుకుని అది కావాలి, ఇది కావాలి, అల్లా కావాలి, ఇల్లా కావాలి, అల్లా లేకపోతే బాగోదు, ఇలా లేకపోతే బాగోదు అనుకుంటుంది. నీ వల్ల అదే, దాని వల్ల నువ్వా? అది నీకంటే వేరు అని చూస్తున్నావు. చూడడం వల్ల దాని మీద కోరిక కలుగుతోంది. వేరు అని చూడకపోతే మరి వేరుగా కనపడుతోంది కదండి అనొచ్చు. సరే, కనపడితే కనపడిందా, ఉంది అది వేరుగా, చూద్దామా ఒకసారి. నీ చూపుని దాని నుంచి మరలించి చూడు. అది ఉందా? మరి దానికి నువ్వు ఒకటి ఉంది అని దానికి విలువనిస్తుంది నువ్వు. దానికోసం వెంపర్లాడవలసిన అవసరం ఏమిటి? నువ్వు లేకపోతే ఉండలేనిది, నువ్వు ఉంటే ఉన్నట్టు కనిపించేది. దానికోసం మనకంటే వేరే వస్తువు అనుకుని దాని మీద రాగ విరాగాలతో కలత పొందుతున్న మన మనస్తత్వమే మనకు అడ్డైపోతుంది. ఇది ఎవరికి అనుకోవాలి? ఎంత బాగుందో అబ్బా అన్నాం. అవును, ఎవరికి? నాకు కదా. మరి నేనెవరు? దేని మీద గొప్పది అని కోరిక కలిగినా ఎవరికి అని ప్రశ్నించుకుంటే నేను అని సమాధానం వస్తుంది. అక్కడ నేనెవరు అని ప్రశ్నించు. అప్పుడిక అబ్బా అయ్యో అనేవాడు ఉండడు కాబట్టి ఆ వస్తువు కూడా ఉండదు. అప్పుడు ఏముంటుంది? శాంతిపూర్వకమైన విక్షేపము లేని ఈ స్వరూపం అనుభవానికి వస్తుంది. ప్రతి దానికి ఇదే మంత్రం, ఇంతకంటే మరో మంత్రం లేదు. ఇదే మాయంటేను. శరీరమే నేను అనుకునే అహంకారమే మనకి మొదటి శత్రువు, ఆఖరి శత్రువును. అదే అవిద్యా మోహం కూడా. అజ్ఞాన మోహం ఈ శరీరమే నేననుకున్న దృఢమైన నిశ్చయమే మనకి శత్రువు. మన నిశ్చయమే మనకి శత్రువు. అదే అవిద్య. ఈ అవిద్యకి ప్రత్యేకమైన ఉనికి లేదు అని తెలుసుకునే జ్ఞానమే నువ్వు పొందాలి. ఉందా మరి నిన్ను విడిచి ఉందా? మరి నువ్వు నిజమా, అది నిజమా? మరి నువ్వు సత్యమే నిత్యమే ప్రకాశిస్తూ ఉండగా నీ ప్రకాశంలో అనేకం తోస్తూ ఉంటాయి. నీలో తోచే వాటి మీద నీకు మోహం కలుగుతోందంటే అదే అవిద్య, అదే అజ్ఞానము. కాబట్టి ఇది ఎవరికైనా ప్రశ్నిస్తే ఇంత గొప్పదప్పది అనేటువంటి అజ్ఞానపు భావన కలిగిన నేను అనేటువంటి భావన తొలగిపోతుంది గనక నీ స్వరూపం అక్కడ వెలిగిపోతుంది. అదే సహజాత్మ స్థితి. అదే ఎంత వర్ణించి చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా, క్షణకాలం అనుభవించినా దాని రుచి, దాని సుఖం, ఆ నిశ్చలత్వం, ఆ మౌనం స్థిరపడకపోవడం చేత అది ఊహగానే మిగిలిపోతుంది మనకి. నేనేం చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకుంటే అనుకోండి.
అవిభాజ్యమైన అంటే ఏకమైన ఆకాశాన్ని కేవలము మనఃకల్పనల చేత పలు రకాలైన ఆకాశాలుగా అంటే ఘటాకాశంగా, మహాకాశంగా, మఠాకాశంగా చెప్తూ ఉంటాం. ఆకాశం ఒక్కటే కదూ. దానినే మనం మన మనసుతో కల్పనల చేత ఈ కొండలో ఉన్న ఆకాశం అండి, ఆ బాణలో ఉన్న ఆకాశం అండి, ఈ మఠంలో ఉన్న ఆకాశం అండి అంటూ అనేక ఆకాశాలుగా చెప్తూ ఉంటాం. అలాగే ఏకవస్తువైన నీ స్వరూప ప్రకాశమైన ఆత్మని మందబుద్ధులు అనేక అనేక జీవాత్మలుగా ఎంచడం, వాళ్ళు వీళ్ళు అది ఇది అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అంటూ ఎవరంటున్నారు? ఎవరు తెలుసుకుంటున్నారో వారు. ఈ తెలుసుకునే వీరికి ఈ తెలివి ఎక్కడిది అని చూడరు. మందబుద్ధులు అనేక అనేక జీవాత్మలుగా ఎంచడం మాయ చేసే అద్భుతమైన పని. మందబుద్ధులు వాళ్ళని అలాగే మాయ చేస్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ అలాగా ఇలాగా అంత ఇంత కొంత అంటూ అనేక అనేక జీవాత్మలుగా వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఎంచి చూడడం మాయ చేసే అద్భుతమైన పని. ఆకాశం కొన్ని వందల కుండలు పెట్టినంత మాత్రాన 100 కుండలు అవుతుందా? ఒక్కటే అయి ఉంది కదా. నేను అనే ఒక్క తెలివిలోనే అనేకమైనటువంటి నామరూపాలని వేరువేరుగా ఉన్నాయని చూసి ఒక్కొక్క రూపంలోనూ ఒక్కొక్క ఆత్మ ఉందని తలవడం అలాగే ఉంది. అనేక ఆత్మలా, అనేక జీవులా లేరు. ఒకే ఒక్క ఆత్మ, ఒకే ఒక్క ప్రకాశం అనేక నామరూపాలుగా గోచరించి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తమ స్వయం శక్తితోటే కదులుతున్నాయని భావించడమే అజ్ఞానము. ఏకైక ప్రకాశంలోనే అన్ని ఉన్నట్టు తోచితే తప్ప అవి సత్యములు శాశ్వతములు కావు. కానీ అలా కనిపిస్తోంది అంటే మాయ చేసేటువంటి ఆ అద్భుతమైన పని ఇదే అద్భుతం కాదనడానికి లేదు. కనపడుతున్నాయి కట్టెదుట, కోటి కోటి రూపాలు కనపడుతున్నాయి, కోటి కోటి నామాలు కనపడుతున్నాయి. కనపడుతున్నాయా? మీకెవరికి కనపడడం లేదా? కనిపిస్తున్నాయమ్మా. కనపడడం అంటే ఏంటి? చూసావు కాబట్టా, చూడకపోతేనా? చూస్తేనే అమ్మా. మరి చూపు అంటే ఏమిటి? ప్రకాశం. ఒక ప్రకాశం ఉంటే అది కంటి ద్వారా వస్తే చూపు అనబడితే ఆ చూపులో పడితే ఈ దృశ్యాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇవి ఉన్నట్టు కనిపించడానికి చూపు ఉండడానికి లోపల ఆత్మ ప్రకాశం. అది సత్యమా? ఇవి సత్యాలా? అదే సత్యమమ్మా. మరి అది నువ్వేగా, నువ్వు అక్కడివే. చూచేటి చూపుకి రూపులున్నాయా, చూపులో రూపాలు తరగలే, చూపులో నిలిచి సూటిగా చూడు, ఇది కలకాక నిజమా, కలకాక నిజమా. నీ చూపుకి రూపాలు లేవే. నీ చూపులో అనేక రూపాలు కనిపిస్తున్నాయంటే నీటిలో కలుగుతున్న అనేక తరంగాల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఈ రూపాలు. ఎన్ని తరంగాలను లెక్క పెడతావమ్మాయి? అన్ని తరంగాల నిండా నీవే ఉంది అని తెలుసుకుంటే, అలాగే ఈ రూపాలన్నీ నీ చూపులోనే ఉన్నాయి. నీ చూపును విడిచి నామరూపాత్మకమైన జగత్తేదీ లేదు. మరి ఈ చూపు నా ప్రకాశంలోనే ఉంది, నా ప్రకాశం నుంచే వచ్చింది ఇది. కాబట్టి నేను స్వయం ప్రకాశమైన ఆత్మసూర్యుడను. అట్టి నా నుంచి ఒక కిరణం నేత్రం ద్వారా వెలువడి చూపై ఈ సమస్త రూపాలకి ఆధారమయ్యింది, సూర్యకిరణం లాగా. అవునా? చూపు నిజమా, రూపాలు నిజమా? రూపాలు నిజము అన్నావనుకో, చూపుని లోపలికిది, రూపాలు ఉన్నాయేమో. మరి ఇంకనే ఎవరు సత్యం? చూపే సత్యం. అవునా?
చూపుకి ఆధారం నేను. నేను కళ్ళు మూస్తే చూపేది నేను. మనస్సు నాపితే ఇక నేనన్న అహంభావం ఏది? నేను నువ్వు తెలుసుకో. నువ్వు నువ్వుగా మిగిలిపో. నువ్వు బంధముక్తులకు అతీతమైన అఖండ ప్రకాశానివి. బంధముఖ్యతీతం పరం సుఖం ఇందతి హజీ వస్తు దైవిక. ఈ బంధముక్తులు ఎవరికో చూస్తే బంధముక్తులు లేనటువంటి దైవమే నువ్వు. ఎవరికి బంధముక్తులు? నేను అనేవాడికి. ఎందుకు? నేను నేను అనుకుంటున్నాడు కనుక. ఈ బంధముక్తులు ఎవరిదా అని ప్రశ్నిస్తే బంధముక్తులకు అతీతమైన దైవమే తాను అని తెలుసుకుంటాడు అని భగవాన్ ఉపదేశాలలో చెప్పారు. అందుచేత మనకి తెలిసిన జ్ఞానం శరీరమే నేను అనుకుంటున్నాను. అవిభాజ్యమైన ఏకమైన ఆకాశాన్ని కేవలం మనః కల్పించేట పలు ఆకాశాలుగా భావిస్తున్నట్లు మందబుద్ధులైనటువంటి వారు ఏకవస్తువైన పరమాత్మని, నీ స్వరూప ఆత్మని అనేక జీవులుగా తలంచుతూ ఉంటారు. నీ ప్రకాశంలోనే కనబడుతున్నవన్నీ అనేకాలు అనుకుంటారు. మరి అనేకాలే కదా మనకి. సరేలే, అవి అనేకాలేమో, వాటిని చూసే చూపు ఏకమే కదా. చూపు లేకపోతే అనేకాలు లేవు కదమ్మా. లేవమ్మా. అనేకాలు చూపును ఆశ్రయించుకునే ఉన్నాయి కదా. చూపు సత్యమా, అనేకం సత్యమా? చూపే సత్యమమ్మా. కాబట్టి చూపు మీద ధ్యాస పెట్టుకుంటే రూపులన్నీ లేనివే కాబట్టి తొలగిపోతాయి. ఇప్పుడు నువ్వు చూస్తూ కూర్చుంటే ఉన్నవైపోయి కూర్చున్నాయి. దీనికి పోగొట్టుకోలేవు. దీనికి కారణం చూపు. నీ చూపుని మరలించు. ఈ రూపులు మరలించగా మరలించి రూపులన్నీ మాయమైపోతాయి. రూపులన్నీ మాయమైపోతాయి. అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక క్షణం మరలిస్తేనే అయిపోతున్నాయి కదా. అలాగే మనస్సుని కూడా నేను అని అననివ్వకుండా ఆపు. ఇంకా ఏకైక పరమసత్యం అనుభవంగా మిగులుతుంది. సత్యాత్మ స్వరూపాన్ని ఏకవస్తువుగా చూడకుండా అనేకంగా చూడడమే అవిద్య. కనుక చూసే వస్తువు ఎటువంటి నామరూపాలు కలదైనప్పటికీ కూడా దానికి అధిష్టానమైన ఆత్మను చూడడమే నిజమైన విద్య. ఇప్పుడు అదేగా చెప్పాను. కాబట్టి ఎంత గొప్ప రూపాలైనా అవ్వని సత్యాత్మ స్వరూపమైన ఆత్మ ఒక్కటే, ఆ ఏకైక ప్రకాశమందే అనేకంగా చూడడం అవిద్య అని చెప్పుకున్నాము. కనుక చూసే వస్తువు ఎటువంటి నామరూపాలు కలిగిందైనా సరే, ఎన్ని నామరూపాలు కలిగినవైనప్పటికీ కూడా దానికి అధిష్టానమైన నీ స్వరూపమైన ఆత్మను చూడడమే నిజమైన విద్య. అదే నిజమైన జ్ఞానం. దానికంటే అన్యంగా దేనిని చూసినా నీ గొయ్యి నువ్వే తవ్వుకుని దానిలో పడతావు. మా అర్థం అవుతుందని చెప్పుకుపోతున్నానా? లేదమ్మా, బాగా అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. ఉన్న అడ్డంకులన్నీ పోతున్నాయమ్మా. బయట ఏమి లేదమ్మా, ఉన్నట్టు తోస్తుంది, లేదనడానికి లేదు. కానీ నువ్వు పరిశీలించి చూసేవో, నేను లేకపోతే, నేను చూడకపోతే, నేను అనుకోకపోతే ఏదైనా ఉందా అని మాటికి మనల్ని మనం చూసుకోవాలి. ఆ బయట ఉన్న మాటలు చూసి మోహంలో పడకూడదు. చూడకపోతే ఉందా, వినకపోతే ఉందా కదా. మరి నేను లేకపోతే ఉందా, లేదు కదా అని నువ్వు ఆ చూస్తున్నప్పుడు దృశ్యాన్ని కాకుండా చూపుని, వింటున్నప్పుడు శబ్దాన్ని కాకుండా వినికిడిని, తింటున్నప్పుడు ఆ రుచులను కాకుండా ఆ రుచి ఇంద్రియాన్ని. చోటి ఎంతవరకు వెళ్తుంది? కొండ నాలుగు వరకు మాత్రమే వెళ్తుంది రుచి. ఆ తర్వాత రుచి ఉంటుందా? ఏ గోళంలో పడుతుందో తెలియదు. అవునా? రుచి ఇంద్రియం అంతవరకే ఉంది. అంతవరకే అది రుచిని గ్రహిస్తుంది.
తర్వాత పదార్థం రుచిని కోల్పోతుంది. అవునా? ఇలాగా ఎవరికి రుచి? నాకు. ఎవరికి రూపాలు? నాకు. ఎవరికి శబ్దాలు? నాకు. ఎవరికి స్పర్శలు? నాకు. ఎవరికి తలంపులు? నాకు. అవునా? నేనెవరు? ఇది ఇన్ని రకాలు ఉన్నాయా? కోటి కోటి దృశ్యాలు, కోటి కోటి శబ్దాలు, కోటి కోటి రుచులు, కోటి కోటి స్పర్శలు, ఇవి కోటి కోటి ఉన్నాయా? ఉన్నాయి కదా, అనేకం. ఉన్నాయమ్మా. అవన్నిటినీ ఎరుగు పొందు. నువ్వు ఒక్కడవేనా? నువ్వు కోటి మంది అయ్యావా? ఒక్కడినే అమ్మా. మరి ఇంకేమిటే? అవునమ్మా. నువ్వు ఒక్కడే ఉండి కోటి శబ్దాలు, కోటి దృశ్యాలు, కోటి రుచులు, కోటి వాసనలు, కోటి స్పర్శలు, కోటి భావాలు, అవి కోటి కోటి ఉంటే ఉన్నాయేమో గాని వాటిని అన్నిటినీ ఎరుగు తెలివి స్వరూపమైన నువ్వు ఒక్కడవేనా? నువ్వు ఒక్కడవు సత్యమా? ఆ కోట్లు కోట్లు సత్యమా? నేను ఒక్కడినే సత్యమా. నువ్వు ఒక్కడివి ఇలాంటివి ఏవీ లేవుగా. లేవమ్మా. స్పష్టంగా తెలుస్తోందమ్మా. నేనొక్కడనే, నేనొక్కడనే, నేనొక్కడనే. అఖండ తేజమే విరాజమానిపోతున్నాను కదా. నా సన్నిధానంలోనే అనేక అనేక శబ్ద స్పర్శ రూప రసగంధాలు కోటాను కోట్లు ఉన్నట్లు తోచుచున్నదే తప్ప నా దివ్య ప్రకాశం విడిచి ఏవీ లేవు. కానీ నేను ఎప్పుడూ ఉన్నాను. అట్టి నేనొక్కడనే. అవునా? అందుచేత బాహ్య ప్రపంచం అనేక నామరూపాలుగా కనిపించినా దానికి అధిష్టానమైన సద్వస్తువైన ఆత్మ ఒక్కటే కదా. గానుగలో నువ్వులు ఎన్ని ఉన్నా వాటిలో నూనె ఒకే రకంగా ఉంటుందా లేదా? ఎన్ని కుప్పడు నువ్వులు వేస్తాం, వేరువేరుగా ఉన్నాయి నువ్వులు, కానీ దాన్ని ఆడేసరికి నూనె ఒకే రకంగా వచ్చిందా లేదా? కాబట్టి నువ్వు అక్కడనే అఖండ తేజమే ప్రకాశిస్తున్నావు. నీ ప్రకాశంలోనే మనోబుద్ధుల ద్వారా పంచ జ్ఞానేంద్రుల ద్వారా అనేకం ఉన్నట్లు భాషిస్తోంది. అవి అన్ని ఊరికే అలా కనిపించడమే తప్ప నువ్వే వాటికి ఆధారమై ఉన్నావు. అట్టి నువ్వు అఖండ ప్రకాశాన్ని. అందుచేత బాహ్య ప్రపంచంలో అనేక నామరూపాలు మనకి కనిపిస్తున్నా దానికి అధిష్టానమైన సద్వస్తువు నేను లేకపోతే ఏదీ లేదు అనడంలో ఇక మనకి డౌట్ ఉండకూడదు. నేను కాదండి దేవుడు దెయ్యం అనకు. దేవుడు దెయ్యం కూడా నువ్వు నేను అన్నాకనే. దేవుడు నేను తోసి పడేయట్లేదు, తక్కువ చేయడం లేదు. నువ్వు ఉన్నాకనే నేను దేవుడు. కాబట్టి నేనున్నాకనే. నేనెవరు? చిద్రూపాన్ని, నేను ప్రకాశాన్ని. ఉన్నాను, అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, అలాగే ఉన్నాను. ఉన్నాను 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 అదే నీ నిజస్వరూపం. అద్వితీయమైన సచ్చిదానంద స్థితిలో ఒక దానిని తెలుసుకోవడం, తెలుసుకోకుండా ఉండడం అనేటువంటి రెండు వేరు స్థితులు ఉండవు. ఆ సచ్చిదానంద స్థితిలో ఒకటి తెలుసుకోవడం, ఒకటి తెలియపోవడం అన్నది ఉండదు. ఇది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అద్వితీయం అంటే రెండోది లేని ఇది ఒక్కడే కదా. ఒకే ఒక్క నేను ప్రకాశిస్తూ ఉన్నాను. అది సత్ ఉన్నాను, చిత్ జ్ఞానమై ఉన్నాను. అట్టి స్థితిలో ఒకదాన్ని తెలుసుకోవడం గాని ఒకదాన్ని తెలుసుకోకపోవడం గాని అని ఉండవు. ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. సూర్యుడు అంటే నేను దీన్ని తెలుసుకున్నాను, దాన్ని తెలుసుకోలేదని అనుకుంటాడా? దీన్ని వెలిగిస్తాను, దాన్ని వెలిగించను అనుకుంటాడా? లేదమ్మా. అసలు అతని సన్నిధానంలో ఇన్ని ఉన్నాయి అన్న ధ్యాసే ఆయనకు ఉండదు. అలాగే నీ ఆత్మ సన్నిధానంలో ఎన్ని ఉన్నా అవి ఉన్నాయన్న ధ్యాసే లేక నీ ధ్యాస నీ స్వరూపమందే అంతర్లీనం చేసుకో. నువ్వు నేనని ఇంద్రియాలతో బయటకు వచ్చాక కదా అన్ని ఉంటాయి. కాబట్టి నేనుని నీ నిజ స్వరూపంలో విలీనం చేసుకో. అదే నిజమైన జ్ఞానం. మనకి తెలిసిన జ్ఞానమంతా అజ్ఞానమే అనే ద్వంద్వాలు బాహ్య వస్తు జాలాన్ని తెలుసుకునే తెలివి రూపంలో ఉంటాయి. మన జ్ఞానమంతా కూడా ఎలా ఉంటుంది? ద్వంద్వాలతో ఉంటుంది. అదంతా అజ్ఞానం. అది ఉంది, ఇది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనుకుంటూ
బాహ్య వస్తు జాలాన్ని తెలుసుకునే మన తెలివి. అవునా? ఎంత తెలివో అంటారు, ఎంతెంత బాగా లోక విషయాలు తెలుస్తుంటే అబ్బా చాలా తెలివండి వాళ్ళకంటారు. అలాగే అంత అజ్ఞానమే. కానీ తన ఉనికికే స్వభావంగా గల ఎరుకలో ఆ ద్వంద్వాలు లేవు. ఎవరికీ తెలివి? ఎవరిదే తెలివి? అన్నిటినీ తెలుసుకునే ఈ తెలివి ఎక్కడుంది అంటే నేను నాకు అంటావు. నాకు తెలుసు అంటున్నావు కదా, ఈ నేనెవరు అని ప్రశ్నిస్తే అన్నిటినీ తెలుసుకునేటువంటి తెలివి కాస్త పోయి అన్నిటికీ ఆధారమైన ఆ సత్స్వరూపం మిగులుతుంది. అంటే అజ్ఞానం పోయి స్వరూప జ్ఞానం మిగులుతుంది. అజ్ఞానం అంటే అన్య వస్తువులు ఉన్నాయని వాటిని చూస్తూ వాటిని తెలుసుకుంటూ వాటిలో కోసం దొరలడం. అన్య వస్తు జ్ఞానం పోయి స్వరూప జ్ఞానం మిగులుతుంది. అదే నిజమైన జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకో అని కొందరంటారు. అసలు నిజానికి తను తాను తెలుసుకోని వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? లేదమ్మా. నన్ను నేను ఎరగను అని చెప్పడం అజ్ఞానం అని నవ్వుతాం కదా మనం. మరి ఇప్పుడు మనం నన్ను నేను తెలుసుకోవాలని కదా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నన్ను నేను తెలుసుకున్నానండి అని చెప్పడం కూడా అజ్ఞానమే. నన్ను నేను ఎరుగను అని చెప్పడం ఎంత అజ్ఞానమో, నన్ను నేను తెలుసుకున్నాను అనడం కూడా అజ్ఞానమే. ఉన్నది నలుబది గ్రంథంలో 33వ శ్లోకాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం సిద్ధించిన జ్ఞానులు మమ్ము తెలుసుకున్నాము అనో తెలుసుకోలేదు అనో ఎప్పుడూ చెప్పరు. నేనేమైనా నన్ను నేను తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే లేనా? తెలుసు అని అనకపోతే లేనా? తెలుసు అని అంటేనే నేనున్నానా? అమ్మ చెప్పండి. లేదమ్మా, ఎప్పుడు నేనున్నానమ్మా. తెలుసు అంటేనే ఉండి తెలియదండి అంటే లేకుండా పోయానా నేను? తెలియుటకు తెలియకపోవుటకు ఆధారమై ఇవి రెండూ లేని సద్వస్తువునై ఉన్నాను. అవునా? అదే సత్యజ్ఞానం. కనితిని కనుటకు మనము కనితిని అనుటకు అంటే చూచాను అనడానికి మనస్సు రాదయ్యే. కననైతిని అనడానికి మనం ఎట్లా వచ్చును? చూశాను అనడానికి, నన్ను నేను చూశాను అనడానికి మనస్సు లేదయ్యే. అంటే మళ్ళీ అది నువ్వు కాదుగా. చూడలేను అనడానికి కూడా అవకాశం లేదు. నిన్ను నువ్వు చూచుటెట్లు? నువ్వేమైనా ఒక దృశ్యాన్ని అయితే చూడొచ్చు. అవునా? అవునమ్మా. ఒక దృశ్యానికి ఆధారమైన పరమ ప్రకాశానివే తల్లి. అవునమ్మా. ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మా. తెలుసుకోలేదు, తెలుసుకున్నాను అని ఎవరైనా స్వరూపం ఎదిగిన వారు అంటారా? కాబట్టి అరుణాచల అష్టకంలో 2వ పద్య భావాన్ని భగవాన్ చెప్పారు. అదే నేను చూశాను అనడానికేమో, చూశానని చెప్పడానికి అక్కడ మనసు లేదు. అవునా? నన్ను నేను చూశాను అని చెప్పడానికి అక్కడ మనసుందే? మనసు లేదు. చూడలేదు అని చెప్పడానికి అనుభవంలో లేదు. చూడలేదా? దేన్ని చూడలేదు? నిన్న చూడాలా? చూడకపోతే లేవా? నిన్ను నీవు చూచుటెట్లు? నువ్వున్నావని ఉండుటే నిన్ను నీ వెరుగుట. ఇంకంతే, అంతకంటే చెప్పడానికి లేదు. ఆ మనసు లేని స్థితే జ్ఞాన అజ్ఞానం అనే ద్వంద్వాలు లేని స్థితి. జ్ఞానం లేదు, అజ్ఞానం తెలుసు తెలియదు, ఎరుగుటకు ఎదిగించుటకు అన్యము లేక ఉన్నదేదో అదే నీ స్థితి. దాని గురించి అవును అని చెప్తావా, కాదు అని చెప్తావా? నేను ఎరగనండి ఓయ్ అంటావా? ఎరిగాను అంటావా? ఎరిగి తిని పెరగలేదు అనడానికి ఉన్నావు కదయ్యా.
అదే కదా నువ్వు. ఎంత స్వచ్ఛంగా ఎంత స్పష్టంగా మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది కదమ్మా. అదే బాగా అదే ద్వంద్వాలు లేని స్థితి. ఉన్నాను అనే జ్ఞాన రూపంగా నెలకొని ఉన్న ఆత్మనిష్టలో ఉన్నాను అనేటువంటి జ్ఞానమే స్వరూపంగా నెలకొని ఉన్న ఆత్మనిష్టలో జ్ఞానాజ్ఞానాలు అనే ఉంటాయా? ఉన్నాను అని ఉండు, తెలుసు తెలియదని పిచ్చుకోవాలి ఉంటుందా? లేదమ్మా. ఉండదు. కాబట్టి అజ్ఞానం అంటే అది ఒక ఉనికి అంటూ లేని అసత్యం, అసలు లేనిది. అజ్ఞానం అన్నది లేనే లేదమ్మా. మరి మనకుంది కదా అంటావు కదా, ఉందే చూడు. లేదమ్మా. దేని గురించి అజ్ఞానం ఉందమ్మా నీకు? అదేదో అది తెలియలేదు ఇది తెలియలేదు, అది తెలియదండి ఇది తెలియదని నీచగా తెలియబడే వాట్ల పట్ల నీకు తెలియకపోవడం ఉందేమో గాని నువ్వు ఉన్నావని నీకు తెలియకపోవడం అన్నది ఉందా? లేదమ్మా. నువ్వు ఉంటేనే కదా తెలుసు తెలియదు అన్నది ఉంది. నీ పట్ల నీకు ఎక్కడైనా అజ్ఞానం ఉందా? లేదుగా. అంటే అసలు అజ్ఞానానికి ఉనికే లేదు, ఉన్నది నువ్వే. ఉన్నానన్న తెలివి స్వరూపమై ఉన్నావు, అదొక్కటే సత్యం. ఆత్మజ్ఞానాన్ని కనుక పొందితే అజ్ఞానమే ఒక తెలివి తక్కువతనమని నీకు తెలుస్తుంది. ఈ స్వరూపంలో తెలుసుకోవడానికి తెలియకపోవడానికి ఏముంది? ఏమన్నా ఉందా? లేదే. జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. నేను నేను అనే ఈ తెలివి తక్కువ తెలివిని వదలరా. జ్ఞానవర్జిత. ఇప్పుడు నీకేమైనా నష్టమా? జ్ఞానానికి నేను నేను అనగలిగేటువంటి ఈ నేనుకి ఆ పరమాత్మ అయినటువంటి ఈ నేనన్న తలంపు లేని స్థితిలో ఉన్నదానికి అది లేకపోతే ఇది ఉండగలదా? జ్ఞానం అస్థికి జ్ఞాతుమంతరం. ఆ పరమ ప్రకాశాన్ని విడిచి నేను ఇలా చేస్తా అలా చేస్తే అనేవాడు ఎక్కడున్నాడు? కాబట్టి కిం స్వరూపమి త్యాత్మదర్శనే అవ్యయ భవ పూర్ణచిత్తం. కిం స్వరూపమే, నేనెవరిని అని ప్రశ్నించి నిలిచి చూడు. అవ్యయమైన పరమ సుఖం ని స్వభావమే అయి ఉంది, దాన్ని కొత్తగా నువ్వు పొందక్కర్లేదు. నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం చెందడం వల్ల నీకు అలా భ్రాంతి వల్ల కనిపిస్తుంది. కాబట్టి హాయిగా నువ్వుగా ఉండు. నువ్వు ఉన్నావు, ఉన్నానని ఎరిగి ఉన్నావు అంతే అని తెలుసుకో. అర్థమైందా? కాబట్టి ఆత్మజ్ఞానం పొందితే అజ్ఞానమే ఒక తెలివి తక్కువతనము, ఉన్నాను అనే శుద్ధ జ్ఞానమే మన ఆత్మస్వరూపమని మనకి బోధపడుతుంది. అవునా? అజ్ఞానం అంటూ ఒకటి ఉనికి కలిగి లేదని, అజ్ఞానమే అసత్యమని తెలుసుకుంటే ఉన్నది ఒకే ఒక్క సత్యమని, ఆత్మజ్ఞానాన్ని పొందితే ఉన్నాను అనే శుద్ధ జ్ఞానమే మన ఆత్మస్వరూపము అని నీకు బోధపడుతుంది. అర్థమైందమ్మా? అందుచేత ఇంకా భ్రమ రేపు చెప్పుకుందామా? అలాగే.